హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వరల్డ్. ప్రతిరోజు జిమ్కి వెళ్ళడం నాకు అలవాటు అయిపోయింది. డైలీ వ్లాగ్ అంటే మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తున్నామని పెట్టాలి కదా. అందుకే ఇంకా కంపల్సరీ మార్నింగ్ జిమ్కి వెళ్తాను కదా, అది కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేస్తున్న వీడియోలో చూడండి ఎన్ని చెమటలు కారిపోతాయి. చెమటలు కారే అంత వరకు కూడా నేను జిమ్ చేస్తాను. ఆల్మోస్ట్ 40 minutes వరకు జిమ్ అనగానే వెయిట్ లిఫ్టింగ్ అని కాదు, జస్ట్ సైక్లింగ్ అండ్ థ్రెడ్మిల్ మాత్రమే చేస్తాను. ఇంకా జిమ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ ఎంత వర్క్ ఉన్నా ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు ఉడుచుకొని తుడుచుకొని ఇది రొటీన్ కదా. ఇంకా జిమ్ నుంచి రాగానే కొంచెం సేపు కూర్చొని ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇల్లు ఒక్కసారి క్లీన్ చేసుకున్నాను అనుకో, నెక్స్ట్ ఇంకా వేరే పని స్టార్ట్ చేయొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది. మీలో ఎంతమంది అలా అనుకుంటారో. నేనైతే ఫస్ట్ రాగానే ఇల్లు ఉడిచేసుకుంటాను, తర్వాత నేను వేరే పని చేస్తానమాట. ఇంకా ఇల్లంతా ఊడ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే దీపం ముట్టించేసిన అనమాట. సండే కాబట్టి ఇట్లా మామూలుగా వర్కింగ్ డేస్లో అయితే ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయాకనే దీపం ముట్టిస్తా. ఒకవేళ వర్క్ అయిపోతే మాత్రమే మార్నింగ్ ముట్టిస్తా. ఇంకా పిల్లలు వెళ్ళిపోగానే ఫస్ట్ ఇంకా దీపం ముట్టించేసుకున్నా అనమాట. దీపం పెట్టేసుకున్నా, కొంతమంది అలా అనొద్దు అంటున్నారు. దీపం పెట్టేసుకొని ఇంకా వంట చేసిన. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా మా బాబు రానని చెప్పేసిండు, మా వారు రారు, వాళ్ళ కోసమైనా నేను వంట చేయాలి కదా. ఇంకా వంట చేసేసి మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాను అనమాట. సండే అయ్యేసరికి ఏమో అసలుకి క్యాబ్స్ బుక్ కావడం చాలా టైం పట్టింది. ఇంకా కార్ బుక్ చేయకుండా బెటర్గా ఇంకా ఆటో బుక్ చేసేసుకున్నాను అనమాట. నేను ఎక్కువగా కారు కాకుండా మంచిగా ఆటోలో బైక్లో వెళ్ళడం నాకు చాలా ఇష్టము. అంతా చూడొచ్చు కదా ప్రపంచాన్ని అనిపిస్తుంది. కార్ ఏంటంటే ఫుల్ క్లోజ్డ్గా ఉంటుంది కదా. నాకు ఎందుకో కార్లో కంటే ఇట్లా ఆటోస్ బైక్స్ అంటేనే బుక్ చేసుకుంటాను. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మాత్రం అందరం కలిసి వెళ్తే మాత్రం కార్లో వెళ్తాము. ఇంకా పాప నేను ఇద్దరమే వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాను. ఆటో ఏం ఫాస్ట్గా వెళ్తున్నాడు, మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిండు అనమాట. నేనే అనుకున్నాను ఏంటి ఈయన ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాడు, వద్దు బాబు అన్నంతే కూడా కొంచెం సేపు స్లో చేస్తున్నాడు, మళ్ళీ ఎప్పటిలాగానే మళ్ళీ ఫాస్ట్ చేసేస్తున్నాడు. ఇంకా ఏమనాలో అర్థం కాలేదు. చూడండి కొంచెం స్లోగా వెళ్ళిండు, మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇలా వెళ్తే నాకు భయం వేస్తుంది. ముందే ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తే నేను ఏమనలేక సైలెంట్గా ఊరిపోయాను. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి చేరిపోయాను. మా మమ్మీ ఏంటంటే కొంచెం మేము వెళ్ళేసరికి కొంచెం డల్గా ఉంది, మేము అందరం వెళ్తే కొంచెం బెటర్గా ఉంది. మమ్మీకి మా బాప ఏం చేసిందంటే గోరింటాకు పెట్టింది. మా ఇంట్లో చెట్టు ఉంది, మా ఫ్రెండ్ పంపించింది కదా, ఇంకొంచెం మిగిలిపోయింది, మమ్మీకి పెడతానని తెచ్చిన కొంచెము. అయితే కొంచెమేమో మా అక్క తీసుకొచ్చింది. ఇంకా ఇద్దరం కలిసి మమ్మీకి కొంచెం, మా అక్క వాళ్ళు కొంచెం పెట్టుకున్నారు. మమ్మీకి చెప్తున్నాను, వద్దు మమ్మీ స్పెట్స్ తీయకు అని అంటున్నా, పెట్టుకొనే ఉండు ఎప్పటికంటే. మమ్మీ తీయదు కానీ నేను చెప్తున్నాను అనమాట. ఇంకా మా అక్క కూతురికి జాబ్ వచ్చింది, కంగ్రాట్స్ చెప్పండి అందరూ. మంచిగా అనిపిస్తుంది కదా, మన ముందే పిల్లలు పుట్టి పెరిగి వాళ్ళు పెద్దగా అయిపోయారు, వాళ్ళు జాబ్స్ తెచ్చుకున్నారు అంటే చిన్న పిల్ల అని కాదు, నేను వాళ్ళని ఎత్తుకొని ఆడిపించుకున్నాను అనమాట చిన్నగా ఉన్నప్పుడు. అట్లా అందరం మంచిగా ఉండేవాళ్ళం కదా, పిల్లలు పెద్దగా అయిపోయారు. ఇంకా మమ్మీ చూడండి మా పాప పెట్టింది చీరకు అంతా అంటుతుందని చెప్పి దగ్గరికి అనేసుకుంటుంది అనమాట. ఆ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర జాతర అంటారు కదా, జాతర అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీక్ అక్కడ ఘటం వెళ్తుందనమాట. రికార్డ్ చేశాను. మా ఇంటి దగ్గర అవన్నీ ఉండే, ఎందుకంటే మేము అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి. మేము 6 గంటల బిర్యానీ చేసుకున్నాము. మా అక్కనే మొత్తం చేసింది. పాపం మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట అక్క వాళ్ళ ఇల్లు. ఇంకా కాబట్టి అక్కనే పాపం ప్రతిరోజు వచ్చి అక్కనే కుక్ చేస్తుంది అనమాట పాపం. ఎందుకంటే నాకైతే చాలా దూరం మా ఇల్లు, అక్క దగ్గర ఉంటుంది కాబట్టి మమ్మీకి వంట చేసిస్తుంది. ఇంకా బిర్యానీ అందరం కలిసి తింటున్నాము. మీలో ఎంతమందికి ఇష్టం బిర్యానీ అంటే చెప్పండి. ఇంకా ఇట్లా అందరం కూర్చొని తింటే అసలు టైమే తెలియదు. ఎంతసేపు తిన్నామంటే 1/2 hour పైన తిన్నాము. మాట్లాడుతూ తింటుంటే ఎంతసేపు మాట్లాడుతున్నామో ఎంతసేపు తిన్నామని కూడా తెలియకుండా ఉంటుంది. బిర్యానీ మాత్రం మస్తు మంచిగా ఉండే టేస్ట్. మా అక్క బాగా చేస్తుంది వంటలు. ఇట్లా ఒకరి దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. మా అక్కలు అందరు కూడా బాగా చేస్తారు. నేనే చిన్న అనమాట, మా అన్నయ్య కూడా ఉన్నాడు. నా ఒక్కదానికి అన్నయ్య, అందరికేమో తమ్ముడు. ఇంకా అందరం తినేసి మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంకా అట్లా అందరం మాట్లాడుకుంటూ కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది. మమ్మీ చెప్పింది అనమాట, సాటర్డే సండే అయితేనే రా అమ్మ అని. నేను ఎంత ట్రై చేసినా సాటర్డే వెళ్ళలేకపోయాను, పిల్లలకి ఎగ్జామ్స్ ఉండే. సో కాబట్టి సండే మార్నింగే వెళ్ళాను. అనుకున్నాను సాటర్డే రోజు వెళ్ళి
సండే రోజు ఈవినింగ్ కల్లా వద్దామని, కానీ అస్సలు అవ్వలేదన్నమాట. ఇంకా అట్లా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నాము, పిల్లలు అందరూ. ఇంకా ఇట్లా మా అక్క వాళ్ళ దగ్గరే ఉంటారు కదా, పిల్లలు చూడండి మెహందీ పెట్టుకున్నారు. అయితే చేతికి మెహందీ గోరింటాకు పెట్టుకుంది కదా, అయితే కూల్ డ్రింక్ తాగిపోయమంటే చూడండి మా పాప మొత్తం ఒక్కసారే పోసేస్తుంది అనమాట. కొంచెం నెత్తి మీద కూడా పోయి ఏం కాదు. బిర్యానీ తాగానే మంచూరియా తప్పది. ఇప్పుడు అన్నప్పుడు పెట్టినప్పుడు గ్లాసు కాదే లోపలికి రానియారా నీకు అంత చిన్నగా ఉన్నప్పటి నుంచి చదివించి చేసి పెద్దగా పెట్టుకుంది లేదు, పెద్దగా పెట్టుకుంది ఇట్లా చేతికి దిష్టి తగలకుండా. మమ్మీకి మళ్ళీ ఆ చేతికి సిక్స్ అవుతుంది చూడండి, టైము 6 o'clock కల్లా చీకటి అయిపోయింది. ఆ రోజు సండే రోజు మాత్రం విపరీతమైన వర్షం నిజంగా అనిపించింది. అమ్మ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను అనిపించింది. క్యాబ్స్ మాత్రం ఎంతసేపు 6 o'clock నుంచి మొదలు పెడితే 7:30కి బుక్ అయింది. అబ్బా ఎన్నిసార్లు బుక్ అవుతున్నాయి, క్యాన్సిల్ అయిపోతున్నాయి, కానీ వాళ్ళు తీసుకోవట్లేదు అనమాట బుకింగ్. ఇంకా లాస్ట్కి ఒక 7:30, 8 o'clock కల్లా క్యాబ్ బుక్ అయింది. నేను ఇంటికి వెళ్ళిపోయేసరికి 9:30 అయిపోయింది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అనిపించింది. చూడండి వర్షం పడి రోడ్లన్నీ, ఒక అమీర్పేటలో మాత్రము ఒక చిన్న మినీ స్విమ్మింగ్ పూల్ అని చెప్పాలి, చూపిస్తాను చూడండి. అబ్బా ఏం ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్తో పాటు వాటర్ నాకైతే అసలుకి వర్షాకాలం నిజం చెప్తున్నా అయినంత వరకు బయటకు వెళ్ళకపోవడమే బెటర్ అనిపిస్తుంది ఒకసారి నాకు. చూడండి ఎంత రచ్చ రచ్చ మొత్తం. ఒకసారి అయితే డ్రైవర్ అన్నాడు మేడం బ్రేక్ పని చేయట్లే అని. వామ్మో ఇంటికి ఎట్లా పోతాం అనిపించింది. చూడండి మినీ స్విమ్మింగ్ పూల్ అని చెప్పినాను కదా, అట్లా అమీర్పేట్ దగ్గర మాత్రమే ఇట్లా అయిపోయింది మొత్తం. ఆల్మోస్ట్ మన కాళ్ళు మునిగిపోతాయి, అన్ని వాటర్ అయిపోయినాయి అనమాట. ఇక్కడనే అతను ఏమన్నాడంటే మేడం బ్రేకులు పని చేయట్లే అంటే, వామ్మో ఇట్లా పోతాం ఇంటికి అని అనిపించింది నాకు 2 నిమిషాలు. కానీ ఇట్లా మెల్లగా తీసుకెళ్ళిపోయి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.